నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు జంగయ్య గౌడ్. ఏం చేస్తున్నారు సార్? నేను రియల్ ఎస్టేట్. ఇప్పుడు చూసుకుంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉందంటారు సార్? పడిపోయింది. ఏ విధంగా అంటారు? హైడ్రా వచ్చింది కదా, హైడ్రా వలన రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది. ఈ బఫర్ జోన్, టీఎఫ్ జోన్ లేని దగ్గర రియల్ ఎస్టేట్ ఎలా నడుస్తుందంటే లేదు. ఇప్పుడు హైదరాబాద్ తెలంగాణలో రియల్ ఎస్టేట్ లేదు. ఇప్పుడు చచ్చిపోయింది రియల్ ఎస్టేట్ లేదు. అది ఈ సంవత్సరం చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు? కొన్ని మంచి చేసిండు, కొన్ని వరకు చేసిండు. ఇప్పుడు రైతు రుణమాఫీ ఏదైనా చేస్తే కరెక్ట్ చేసి రైతు బంద్ చేస్తే నెక్స్ట్ ఫ్యూచర్ ఉంటుంది, లేకుంటే లేదు, జీరో. నెక్స్ట్ పంచాయతీ ఎలక్షన్లు, మున్సిపల్ అని ఇవన్నీ కరెక్ట్ చేసి అమలు చేసుకుంటే ఆయనకు ఫ్యూచర్ ఉంటుంది. ఏం చేయలేదు అనుకో, ఇవన్నీ సక్సెస్ కాకుంటే మళ్ళీ జీరోనే. కాంగ్రెస్ పాలన వచ్చిన 100 రోజుల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా అన్నారు కదా, కానీ ఇప్పటివరకు ఒక 3 గ్యారెంటీలు అయితే అమలైనాయి. ఒకటి ఏంటంటే మహిళలకు బస్సు ఉచితం, ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళలకు బస్సు ఉచితం తెలంగాణ వ్యాప్తంగా. అండ్ ఇంకోటి కరెంట్. మీ కరెంట్ జీరో అవుతుందా సార్? అవుతుంది. గ్యాస్ 500 రూపాయలకు వస్తుంది. పడతలేదు. ఎందుకని? ఏమో చేస్తారు కానీ పడతలేదు, అమౌంట్ పడతలేదు అంతే. మరి ఇలా చూసుకుంటే ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన ఎలా ఉండే 9 సంవత్సరాలు? వరస్ట్ పాలన. ఆ పాలనకి ఈ పాలన కంపేర్ చేయలేము, అది వేస్టింగ్గా. ఇది కొంచెం బెటరే కానీ అనుకునేవి జరుగుతలేవు, జరిగితే బాగుంటుంది. ఇంకేం చెప్పాలనుకుంటారు ఈ సంవత్సరం పాలనలో రేవంత్ గారు? ఏందో అంత మామూలే ఉంది, ఎలా ఉందో అట్లే ఉంది. రియల్ ఎస్టేట్ ఉంటేనే కదా అందరికి డబ్బులు వచ్చేది. రియల్ ఎస్టేట్ లేదు, డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? అయితే చూసుకుంటే రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు 22,000 కోట్లు రైతులకి రుణమాఫీ చేశారు కదా, ఇంతవరకు ఎప్పుడు జరగలేదు ఇలా. అలాగే రైతు బంధు ఆఫ్ చేశారు, దీని గురించి ఏం చెప్తారు? రైతు బంధు ఆఫ్ చేసి వాళ్ళకి ఇస్తున్నాడు. రైతు బంధు ఇచ్చేది కదా ఇంతకుముందు కేసీఆర్, అది ఆఫ్ చేసిండు, రుణమాఫీ చేసిండు. అది కొందరికి అయింది, కొందరికి కాలే. అదే మైనస్ అవుతుంది గవర్నమెంట్కు. రైతు బంధు కూడా ఇస్తా అంటుండు మరి వచ్చే నెలని. రాలే. రైతు భరోసా కూడా ఇస్తా అంటుండు ఈ నెల. వచ్చినప్పుడు జనవరి వరకు వస్తుంది అంటుండు. జనవరి డేట్ ఇచ్చింది కదా, జనవరి వరకు వస్తే మంచిది. అప్పటిదానికి ఏం లేదంటే. నమస్తే సార్. మీ పేరన్నా? రమేష్. ఏం చేస్తుంటారు? బిజినెస్ చేస్తుంటాం, మన హోటల్ ఉంది. ఎలా ఉంది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం ఏర్పడి 1 సంవత్సరం దాటింది. కాంగ్రెస్ పాలనలో, ఈ కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటే మీ అభిప్రాయం ఏమని చెప్తారు? ఖాళీ పేపర్ మీద రాష్ట్రం చూడు అంతవరకే ఉంది, పనులు అయితే జీరో, ఏమీ లేదు. కేసీఆర్ అన్న ఒక గాడికి అంతో ఇంతో మంచి చేసిండు, కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ మాత్రం ఏ పని చెయ్యదు. ఇక మీదట కాంగ్రెస్కి నేను ఓటేసిన మనిషిని, నేను భీమ్ భారత్కి ఇక్కడ ఓటేసినాం, కానీ నేను కాంగ్రెస్ మనిషినే. కానీ కాంగ్రెస్ మాత్రం ఏ పని చెయ్యది, వాళ్ళతోటి కాదు. ఏ విధంగానే సరే, బిజినెస్ ఉండొచ్చు, కాంట్రాక్టర్ ఉండొచ్చు, లేకపోతే సబ్ కాంట్రాక్టర్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. ప్రతి ఒక్కరు ఈరోజు ఇబ్బందుల పాలు అయినరు, కానీ వాళ్ళ వల్ల బెనిఫిట్ పొందిన వాళ్ళు ఎవరు లేరు. పక్కనున్న రైతే చెప్పిండు ఈరోజు, ఏది ఆర్థిక పరిస్థితుల్లో ఉండటం వల్ల అవసరానికి డబ్బులే రాకపోతే ఇంకేం చేస్తుంది గవర్నమెంట్. అంటే రేవంత్ రెడ్డి గారు కూడా ఇప్పుడు ఈ 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గడపకు అందాలని ఆయన కూడా ప్రయత్నిస్తూ, అలాగే ఇప్పుడు ఉచిత బస్సు ప్రయాణం మొదలుపెట్టారు. అది ప్రతి మహిళకు, ఆధార్ కార్డు ఉన్న ప్రతి మహిళకు వర్తిస్తుంది. అండ్ అలాగే ఈ గ్యాస్ 500 ఈ సబ్సిడీ అయితే ఏదో ఉందో, ఈ కరెంటు జీరో అయితే ఏదో ఉందో, ఈ రెండు ఎలా నడుస్తున్నాయి అంటారు? ఇప్పుడు పబ్లిక్ అంటేనంటే పబ్లిక్ అందరికి ఉపయోగపడితేనే కదా పబ్లిక్ వచ్చేది. ఏదో 10 మందికి 20 మందికి వచ్చినంత మాత్రం కదా. ఫ్రీ బస్ ఎవరు 10 రూపాయలు 20 రూపాయలు పెట్టుకొని ఛార్జీలు లేని వాళ్ళు ఎవరు ఉన్నారు ఈ రోజులలో? ప్రతి ఒక్కరు ఒక రోజుకి వచ్చేసి మినిమం సంపాదన 800 నుండి 900 వరకు సంపాదిస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఫ్రీ చేసినంత మాత్రంలో అన్ని ఉచితం ఇచ్చింది అనేది వాస్తవమైన విషయం కాదు. వాళ్ళు ఏది చేయలేరు గుట్లా, చెప్తున్నా కదా. ఇప్పుడు ఫ్రీ కరెంట్ అన్నారు, కాదు. గ్యాస్ అన్నారు, అది గుట్లా కాదు. అంటే ఆధార్ కార్డుతో లింక్ ఇది రేషన్ కార్డు ఉందా మీకు? వైట్ రేషన్ కార్డు ఉందని? వైట్ రేషన్ కార్డు ఉన్నదన్న, రేషన్ కార్డు లేకుండా ఎందుకుంటారు చెప్పు? తెలంగాణలో అందరికీ ఉన్నాయి రేషన్ కార్డు. 9 సంవత్సరాలుగా 10 సంవత్సరాలుగా రేషన్ కార్డులో ఇష్యూ చేయలేదు కదా. అన్ని రేషన్ కార్డులు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. చెప్పినంత మాత్రంలో ఒక అధికారి పాస్ చేయండి కాదు కదా పని. ఏదైనా కూడా ఒక అధికారి చేతిలో ఉంటుంది. మామూలుగా అన్ని చేస్తే అన్నీ. ఇప్పుడు ఈరోజు ఫ్రీ బస్ ఎట్లా పెట్టినరు? అందరికీ ఎలిజిబిలిటీ ఉంది. మరి అలాగే కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన సంక్షేమాలు, పథకాలు, అలాగే ఇచ్చిన హామీలు ఇవి కూడా చాలామంది జనాల్లోకి వెళ్ళేలో కొంతమందికి అందాయంటారు. మరి దాని గురించి ఏమంటారు? లేదు, కేసీఆర్ చేసిన అనేది అన్ని కళ్ళకు కనిపిస్తుంది. వాస్తవంగా చెప్పాలి, నేను చెప్తున్నా కదా, నేను కాంగ్రెస్ కోటేసిన మనిషిని ఈరోజు కేసీఆర్ గురించి ఎందుకు చెప్పాల్సి వస్తుంది? చూస్తే యాక్చువల్గా చాలామందికి అందలేదని ఈ వ్యతిరేకతతోనే కాంగ్రెస్ని గెలిపించాం. ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఏం చేయట్లేదు అంటున్నారు. దాంట్లో ఎంతవరకు నిజం? అరే వ్యతిరేకత ఉండొచ్చు, వేరే విషయం. కొత్త గవర్నమెంట్ ఫామ్ చేస్తే మాకు కూడా బెనిఫిట్ పొందదాన్ని ప్రజలు అనుకోవచ్చు, రైతులు అనుకోవచ్చు, వేరే విషయం. కాకపోతే ఇప్పుడున్న పరిస్థితులలో ఈ గవర్నమెంట్ చేసేది అయితే ఏమీ లేదు. గత గవర్నమెంట్ కొద్ది ఈ గవర్నమెంట్ ఫెయిల్. అలా అంటే ఇంకా 4 సంవత్సరాలు ఉంది కదా, చేస్తారేమో, మనం వేచి చూడాల్సిన సమయం ఉందేమో. 4 సంవత్సరాలలో చేస్తారు అనేది ఆల్రెడీ కనిపిస్తుంది కదా.
ఇంకేం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని పేపర్లోనే అంటేనంటే కాదు కదా, సామాన్య ప్రజలకు పరిపాలన అందాలి. ఇప్పుడు విజయోత్సవాలు అవన్నీ చేసిండ్రు, ఏం చేసిండ్రని చెప్పండి. సో గవర్నమెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ 100% ఫెయిల్. నెక్స్ట్ సారి 100% టీఆర్ఎస్ వస్తుంది, లేకపోతే బీజేపీ వస్తుంది. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఈ గత 9 సంవత్సరాలు చూసుకుంటే రాష్ట్రంలో కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు వ్యాపితం చేయడం కానీ అండ్ అలాగే కొత్త కంపెనీలు తీసుకురావడం, కేటీఆర్ గారు అయితేంది ఐటీ మినిస్టర్ లాగా చూసి కొత్త కంపెనీలు తీసుకురావడం అండి. ఈ హైదరాబాద్ కానీ ఈ రాష్ట్రం కానీ బాగా డెవలప్ చేసిన దాంట్లో ఎంతవరకు నిజం ఉందంటారు? కేసీఆర్ గవర్నమెంట్ 100% డెవలప్ చేసింది అనేది వాస్తవమైన విషయం. సో వాళ్ళు స్కామ్ చేయొచ్చు, మనమైతే పోయి చూడము. కాకపోతే వాళ్ళు ఎంత చేసిండ్రో దాన్ని సరి చేయడానికి కూడా వీళ్ళతోటి అయితలేదు. వాస్తవంగా చెప్పాలన్నట్టు ఈరోజు ఫ్రీ ఉండొచ్చు, లేకపోతే ఇంకేదన్నా పెట్టవచ్చు, ఇంకేదన్నా స్కీమ్ పెట్టవచ్చు. ఇప్పుడు రైతు బంధు పాలన ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే విధాలు ఉండొచ్చు. ఏది కూడా కాలేదని చెప్తున్నాం. ఆ రోజు అయింది కాబట్టి అయిందని చెప్పినాం అంతే. హాయ్ బ్రో. హాయ్ అన్న. నీ పేరు? నా పేరు చరణ్. ఏం చేస్తుంటావు? నేను ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా. ఇక్కడ ఏ కాలేజ్? శ్రీగాయత్రి మెహదీపట్నం. బాగుందా కాలేజ్? బాగుందా? బాగుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఆయన పాలన చేసి ఒక 1 ఇయర్ అయింది. ఈ 1 ఇయర్ గురించి ఏమని చెప్తారు? ఆయన బాగా చేశారు ప్రజలకి. ఇంకా మాకు కాలేజ్కి వెళ్ళడానికి బస్సులు ఇట్లా అన్నీ మంచిగా బాగా ప్రొవైడ్ చేశారు. ఇంకా ట్రాఫిక్ కూడా ఏమి ఉంటలేదు, రోడ్ మొత్తం క్లీన్ ఉంటుంది, అంతా బాగా చేస్తున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు 6 గ్యారెంటీలు ఇచ్చారు కదా, 6 గ్యారెంటీలు మీ ఇంటికి ఎన్ని అందుతున్నాయి? ఇప్పుడు ఇంట్లో ఆడవాళ్ళందరికీ బస్ ఫ్రీ, కరెంట్ వస్తుందా మీకు? జీరో? మాకు కరెంట్ అంత జీరో వస్తలేదు, నార్మల్ వస్తుంది. ఇంకా గర్ల్స్కి దట్స్ గుడ్. ఇంకొకటి బాయ్స్కి ఉంటే మాకు బి కొంచెం హ్యాపీ. స్టూడెంట్స్కి కూడా ఫ్రీ బస్ ఉంటే చాలా హ్యాపీ. ఇంకా మాకు ఇంకా దూరం వెళ్ళాలంటే చాలా కష్టం అవుతుంది. అట్లా ఫ్రీ బస్ బాయ్స్ కూడా పెడితే హ్యాపీ. ఏం పేరు? శశి. ఏం చేస్తారు? ఇంటర్ సెకండ్ ఇయర్. ఇప్పుడు ఎలా ఉందంటారు మన తెలంగాణ స్టేట్లో చూసుకుంటే పాలిటిక్స్ గురించి నీకు ఏమైనా ఐడియా ఉందా? అట్లా అంటే ఫస్ట్ అయితే ఒక 2 years బ్యాక్ మా డాడీ కూడా నిలబడి ఉండే, మామూలుగా ఇట్లా ఎమ్మెల్యే కింద అక్కడ ఇక్కడ. సో ఇక కలిసి రాలేదు అని మా డాడీ ఇంకా దిగిపోయినాడు. ఇంకా పాలిటిక్స్ గురించి ఏం ఐడియా ఉంది? లైక్ రేవంత్ రెడ్డి గారి గురించి ఏమని చెప్తారు? ఇప్పుడు 1 year అయింది ఆయన పాలన. 1 year పాలన గురించి నీ అభిప్రాయం ఏంటి? ఇప్పుడు ఆయన మంచిగానే చేసినారు, కానీ మాకు కూడా బాయ్స్ కోసం ఏమైనా పెడితే బాగుండు. కాలేజ్ పోనీకే రానికే అంతా గర్ల్స్ అందరికి బాగా పెట్టినారు, బాయ్స్కి అంతా ఏం పెట్టలేరు. అదన్న. అండ్ ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందా? ఏం లేవన్న. ఏం లేదు. అవునన్న, బాగానే ఉందన్న అప్పుడైతే, కానీ కేసీఆర్ ఉన్నప్పుడు కూడా బాగానే ఉందన్న. కేసీఆర్ గారు బాగుంది అంటారు. కేసీఆర్ కూడా బాగున్నారు. ఆయన చాలా మందికి అన్నం లేక 5 rupees అన్నం పెట్టారు కదా అన్న, అవంతా బాగా చూసుకున్నారు అన్న పేదవాళ్ళకి అందరికీ. ఇప్పుడు పెట్టలేదు 5 rupees భోజనం. ఇప్పుడు ఏమన్నది మనకు అంత కనిపిస్తలేదు ఐడియా, అప్పుడైతే కనిపించింది, ఇప్పుడు కనిపిస్తలేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు హామీలన్నీ మీకు ఇంటికి ఏమన్నా అందా? అంటే ఆయన ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏమన్నా? లాక్డౌన్లో అవన్నీ అందినాయి అన్న మాకు ఇంటికి. సామాన్ ఏమందే మీకు ఐడియా ఉందా? రేషన్ సామాన్ ఇవన్నీ వచ్చినాయి అన్న. పెళ్ళిళ్ళు అయితే కళ్యాణ లక్ష్మి ఎవరికన్నా వచ్చామే ఇంట్లో 2 lakhs అట్లా ఇస్తానని చెప్పినారు అన్న. మరి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు ఎడ్యుకేషన్ పరంగా ఏమని చెప్పాలనుకుంటున్నాను? ఏం లే అన్న, ఆయన ఇంకా మంచిగా చేయాలి. ట్రాఫిక్ రూల్స్ అంతా బాగున్నాయి. అదే అన్న. థ్యాంక్స్. ఓకే అన్న. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? నా పేరు సుభాన్. ఏం చేస్తుంటారు? నేను సేల్స్లో ఉన్నాను. ఎలా ఉందంటారు సార్ ఇప్పుడు ఈ సంవత్సరం చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉందంటారు సీఎంగా? ఓకే, నాట్ సో గుడ్, నాట్ సో బ్యాడ్. హైదరాబాద్లోనే మనకు సిటీ చేస్తున్నారు కదా, నింద అవుతుంది. 1 yearలో ఇంకా చెప్పలేం కదా. ఇప్పుడు మనం చూసాము కేసీఆర్ పాలన 10 సంవత్సరాలు చూసిన తర్వాత 1 yearలో ఇంత దీనికంటే రిజల్ట్ అని కాన్సెప్ట్లో ఇప్పుడే చెప్పలేము. 1 year నా సోట్ గుడ్, నా సోట్ బ్యాడ్. అంత గుడ్ అని కూడా చెప్పలేము, అంత బ్యాడ్ అని కూడా చెప్పలేము. అయితే ఇలా చూసుకుంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్రంలో ఆయన చేసిన కార్యక్రమాలు ఎలా ఉన్నాయంటారు? అందరికి అందుతున్నాయి అంటారా? ఇప్పుడు ఈ బస్సు మహిళలకైతే ప్రతి ఒక్కరు ఎక్కుతున్నారు, ఆధార్ కార్డు ఉన్న వాళ్ళందరూ. అండ్ అలాగే కరెంటు బిల్లు, గ్యాస్ ఆయన ప్రకారం బస్సు పెట్టిందే మ్యాక్సిమంగా అదే రీచ్ అవుతుంది. వేరేదంతా మొత్తం రీచ్ అయితే కావట్లేదు అందరు. ఇదెంత అంత డెప్త్ వెళ్ళట్లేదు. డెప్త్ వెళ్ళడం బస్సులో లేడీస్కే ఇంపార్టెన్స్. అది కూడా డిస్ట్రిక్ట్లో వేరే దాంతోపాటు వాళ్ళకి ఇప్పుడు ఫ్రీ పెట్టడం వల్ల దాంతో
వేరే వాళ్ళకి కూడా ప్రాబ్లం అవుతుంది కదా. జనరల్గా మీకు ఏమవుతుంది, డబ్బులు పెట్టి పోయే వాళ్ళు కూడా ఇప్పుడు ఆ బస్సు ఫ్రీ పెట్టడం వల్ల వేరే బస్సులు ఆ రూట్ల మీద పోవడం లేదు. ఇప్పుడు లైక్ లగ్జరీ సెమీ లగ్జరీ బస్సులు ఉండడం లేదు కదా. దాంతో రెగ్యులర్గా బ్యాంక్ ఎంప్లాయీస్ కానీ ఎక్కడైనా ఎంప్లాయ్మెంట్ దాంతో పోలేరు. ఆ రద్దీలో వాళ్ళకి కావాల్సింది అది పోవడం ప్రాబ్లం అవుతుంది. ఫ్రీ ఇవ్వడం కూడా ప్రాబ్లమే. ఇంతకుముందు మరి కేసీఆర్ గారి పాలన ఎలా ఉంటుండే 9 years? కేసీఆర్ పాలన కూడా ఫస్ట్ 5 years తర్వాత లాస్ట్లో 2-3 years బాగా పాలన బాగాలేదు కాబట్టి చేంజెస్ వచ్చింది కదా. ఆ పాలనతోటి వేరే పాలన చూడాలనే కదా. ఆ పాలన బాగాలేదనే సాటిస్ఫై కాలేదు కాబట్టి కాంగ్రెస్కి ఓటు ఇచ్చారు. ఇప్పుడు వ్యతిరేకత, కేసీఆర్ గారి వ్యతిరేకత మీద కాంగ్రెస్ కోటేశారండి. అంతే, వ్యతిరేకత అని కదా, పాలన ఆయన ఇది కాబట్టి కాన్సల్ అవుతుంది. వ్యతిరేకత అని చెప్పలేం కదా. ఆయన పాలించారు, దాని తర్వాత మీకు ఇప్పుడు పాలన మనకు సెట్ కాలేదు కాబట్టి ఈ పాలన చేంజ్ కోసమే వేసాం. ఇప్పుడు ఎక్కడ 1 year అయింది, ఇంకా 2-3 years అయిన తర్వాత ఈ పాలన గురించి ఆలోచించాలి.